హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. అంటే ఎస్ఎస్సి సీజీఎల్‌లో ఎలాంటి పోస్టులు ఉంటాయి, క్వాలిఫికేషన్ ఏంటి, అంటే క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అండ్ ఎలా ఎన్ని పోస్టులు ఉంటాయి, ఎగ్జామ్ సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుంది, అన్ని విషయాలన్నీ తెలుసుకుందాం. సో ఎస్ఎస్సి సీజీఎల్ 2019 నోటిఫికేషన్ ఇది. 2020కి ఇంకా ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ రాలేదు. అండ్ అది ఈ లాక్డౌన్ అయిపోయాక మేబీ ఆగస్ట్లో కానీ సెప్టెంబర్లో కానీ వచ్చే అవకాశం ఉంది. సో ఎస్ఎస్సి సీజీఎల్ అంటే ఎస్ఎస్సి వేరియస్ రిక్రూట్మెంట్స్ కండక్ట్ చేస్తుంది. అందులో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనేది గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి ఇందులో చాలా పోస్టులు ఉంటాయి. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టుల్లో రిక్రూట్మెంట్ జరుగుద్ది. చాలా మంచి పోస్టులు. సో కాకపోతే ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ ఉండొచ్చు అండ్ రీజనల్గా ఉండొచ్చు. ఒకసారి మనం ఆ డిపార్ట్మెంట్కి అలొకేట్ అయిన తర్వాత అకార్డింగ్లీ పోస్టింగ్ అనేది ఉంటుంది. సో నార్మల్గా చూసుకుంటే ఈ ఎగ్జామ్కి డేట్స్ జనరల్గా ఈ ఎగ్జామ్ 4 లెవెల్స్లో జరుగుద్ది. వాటిని టియర్స్ అంటారు. టియర్ 1, టియర్ 2, టియర్ 3. సో జనరల్గా టైర్ 1 ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది అనమాట. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అది ఆల్రెడీ అయిపోయింది, 2020లో అయిపోయింది. కంప్యూటర్ బేస్డ్ మళ్ళీ టైర్ 2 కూడా ఉంటుంది. కాకపోతే ఈసారి టైర్ 2 అండ్ టైర్ 3 కలిపి పెడుతున్నాడు. అది ఎప్పుడు ఉంటుంది, జూన్ అన్నాడు. కాకపోతే లాక్డౌన్ వల్ల ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. సో దీనివల్లనే ఈ లాక్డౌన్ వల్లనే మళ్ళీ 2020 నోటిఫికేషన్ కూడా డిలే అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇందులో దీని తర్వాత వన్స్ మనం టైర్ 2, టైర్ 3 క్లియర్ చేసిన తర్వాత టైర్ 4 ఉంటుంది. అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో మనకు వచ్చిన మార్క్స్ బట్టి, మనకు వచ్చిన ర్యాంక్ని బట్టి వాడు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి ఎలిజిబులా కాదా అనేది వాడే పిలుస్తాడు అనమాట. ఇన్ కేస్ మనం ఎలిజిబుల్ అయితే ఆ టెస్ట్ కూడా రాయాలి. అండ్ అలా కిందకి వస్తే ఇందులో పోస్టులు చూసుకోండి. పే లెవెల్ 8 అంటే 47 నుంచే స్టార్టింగ్ శాలరీస్ ఉంటాయి. సో అవి ఎన్ని పోస్టులు అని కాదు, అలాంటి పోస్టులు ఏమున్నాయి అనేది మనం చూద్దాం. ఫస్ట్ది ఏఎఓ, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. ఇది ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ సిఐజీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్లో గ్రూప్ బి గెజిటెడ్ పోస్ట్ ఇది. సో నాట్ ఎక్సీడింగ్ 30 years అనేది ఏజ్ లిమిట్. సో ఇక్కడ 30 years ఏజ్ లిమిట్ ఉన్నప్పటికీ ఇది జనరల్ ఏజ్ లిమిట్. అందరికీ ఓబీసీకి, ఎస్సీ ఎస్టీకి రిలాక్సేషన్ ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, వీళ్ళందరికీ రిలాక్సేషన్ ఉంటుంది. ఆ ఏజ్ లిమిట్ అనేది మనం చూద్దాం. సో ఇలా చూసుకుంటే ఇందులో మనకి అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఉంటుంది, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఉంటుంది. రెండు సిఐజీలోనే ఈ గ్రూప్ బి గెజిటెడ్ పోస్టులు అనమాట ఇవి. సో ఈ రెండు గెజిటెడ్ పోస్టులు దీని ఏజ్ లిమిట్ అనేది 30 years. అదే గ్రూప్ బీనే ఉంటాయి, ఇవన్నీ నాన్ గెజిటెడ్ పోస్ట్స్. సో ఇందులో పే స్కేల్ 7లో వచ్చేవి 44,500 నుంచి 1,42,400 ఈ పే స్కేల్ మధ్యలో ఉండేవి ఇవి ఉంటాయి. సో ఇందులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెంట్రల్ సెక్రటేరియట్ ఢిల్లీలో పోస్టింగ్, పర్మనెంట్ పోస్టింగ్, ఢిల్లీలోనే, ట్రాన్స్ఫర్స్ ఉండవు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్, అండ్ 30 years దాటకూడదు. అండ్ దీనికి కూడా 20 to 30 ఉండాలి. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకోండి. అలా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, హెడ్ క్వార్టర్స్ అండ్ అదర్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్లో ఉన్ని ఉంటాయి, అసిస్టెంట్స్ ఉంటాయి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఉంటాయి. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అండ్ ప్రివెంటివ్ ఆఫీసర్. అప్పుడు చూసుకోండి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఉంటాయి. అండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ ఉంటాయి. జిఎస్టీ ఇన్స్పెక్టర్, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రివెంటివ్, ఈ రెండు ఎక్సైజ్ ఉండేవి. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ జిఎస్టీ కిందకి వెళ్ళిపోయాయి అనమాట. సో ఇవన్నీ గ్రూప్ బి పోస్టులు. ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ ఉంటుంది, కాకపోతే గ్రూప్ బి పోస్టులు చాలా మంచి పోస్టులు, చాలా రెప్యూటెడ్ రెస్పెక్టబుల్ పోస్టులు అనమాట. అండ్ అలా చూసుకుంటే ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఉంటుంది, అండ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉంటాయి. అండ్ దాంతోపాటు అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ ఉంటాయి కదా, ఎవరైనా ఇల్లీగల్ అసెట్స్ కానీ అటాచ్ చేయాలంటే మనకి వెళ్ళి సీజ్ చేయడం అవన్నీ చేస్తారు కదా, వాళ్ళనమాట.
ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్. అండ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో సిబిఐలో సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ డిపార్ట్మెంట్ పోస్ట్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ అది కూడా ఉంటుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అంటే ఇవి డ్రగ్స్ వీటికి రిలేటెడ్గా, సో అందులో ఇన్స్పెక్టర్స్ రైడ్స్ చేస్తారు కదా జనరల్గా, అలాంటి దీంట్లో కూడా ఉంటాయి. ఇది కూడా గ్రూప్ బి పోస్టే, 30 years ఎక్సీడ్ అవ్వకూడదు. అండ్ పే లెవెల్ 6 వచ్చేసరికి ఇవి అసిస్టెంట్ సూపరింటెండెంట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్లో ఉంటుంది. సిఏజీలో డివిజనల్ అకౌంటెంట్, వీటన్నిటికీ ఏజ్ లిమిట్స్ ఇక్కడ కరస్పాండింగ్ చూసుకోండి. అండ్ సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఇన్వెస్టిగేటర్. సో ఈ రెండింటికి మాత్రం మనకి స్టాటిస్టిక్స్ ఉండాలి మ్యాథ్స్లో. ఈ రెండింటికి తప్ప మిగతా అన్నింటికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అనమాట. అదొకటి మనం గుర్తుంచుకోవాలి. ఈ రెండింటిని మనం అప్లై చేయాలంటే ఖచ్చితంగా మనకి స్టాటిస్టిక్స్లో డిగ్రీ ఉండాలి. సో ఈ రెండింటికి మనం ఎలిజిబుల్ కాదు యాక్చువల్గా, మిగతా అన్నింటికి ఎనీ డిగ్రీ. అండ్ ఆడిటర్స్, అకౌంటెంట్స్, జూనియర్ అకౌంటెంట్స్ అండ్ సిఏజీ, సిజిడిఏలో డిఫెన్స్ అకౌంట్స్ అన్నమాట. సిజిడిఏ అంటే సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ అకౌంట్స్లో. అండ్ సెక్రటేరియట్లో అప్పర్ డివిజనల్ క్లర్క్స్లో ట్యాక్స్ అసిస్టెంట్స్, సిబిడిటీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, సిబిఐసి, వీటన్నింటిలో ట్యాక్స్ అసిస్టెంట్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో ఎస్ఐ అండ్ డివిజనల్ అప్పర్ డివిజనల్ క్లర్క్స్, ఇవన్నీ గ్రూప్ సి పోస్టులు అనమాట. ఈ గ్రూప్ సి పోస్టులకి ఏజ్ లిమిట్ అగైన్ 18 to 27 ఉంటుంది. 27 మ్యాక్స్ అని కాదు, మళ్ళీ కేటగిరీని బట్టి అవి కూడా రిలాక్సేషన్ ఉంటుంది సేమ్ అలానే. అండ్ ఇందులో కొన్ని పోస్టులకి డిసేబిలిటీస్ ఏమి ఉండకూడదు అని కొన్ని పోస్టులకు ఉంటుంది. అవి మనం చూసుకోవాలి, దేనికి మనం అప్లికబుల్ కాదనేది మనం చూసుకోవాలి. అండ్ ఒకసారి కేటగిరీ ఏజ్ రిలాక్సేషన్ పర్మిసిబుల్ బియాండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అక్కడ ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువ. ఎస్సీ ఎస్టీకి అయితే 5 years, లెట్ సపోజ్ 30 years మ్యాక్స్ అన్నాడు అనుకోండి, 35 వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 33 వరకు చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ అని ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అన్రిజర్వ్డ్ అలా ఉంటుంది. అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఏంటంటే 10 years వరకు. ఓబీసీ అయితే అందులో కూడా ఓబీసీ అయితే అలా, ఎస్సీ ఎస్టీ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద మిలిటరీ సర్వీస్ రెండర్డ్ ఫ్రమ్ ద యాక్చువల్ ఏజ్ ఆఫ్, అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనే మిలిటరీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా రాసుకుంటే 3 years వాళ్ళ ఏజ్ లిమిట్ పైన ఉంటుంది. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ అనేది 4 levelsలో ఉంటుంది. Tier 1, Tier 2, Tier 3, Tier 4. Tier 1 కంప్యూటర్ బేస్డ్, Tier 2 కంప్యూటర్ బేస్డ్, Tier 3 మాత్రం పెన్ అండ్ పేపర్ ఎస్ఏస్ డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది 100 marksకి. ఆ తర్వాత Tier 4 డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, ప్రొఫిషియన్సీ టెస్ట్ కానీ, డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ కానీ చేస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఇది Tier 4. ఈ Tier 4 అయిన తర్వాత మనకు మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ మెరిట్ లిస్ట్లో ఫైనల్గా మన నేమ్ రావాలంటే మెరిట్ లిస్ట్లో మినిమం కేటగిరీ ఉంటే 75% రావాలి. ఓపెన్లో రావాలంటే ఖచ్చితంగా 80% వస్తేనే సీజీఎల్లో పోస్ట్ కొట్టగలం. చాలా కాంపిటీషన్ ఉంటుంది, చాలా రెప్యూటెడ్ హై డిమాండెడ్ జాబ్స్ అయ్యి సీజీఎల్ రిక్రూట్ చేసేది. సివిల్ సర్వీసెస్ తర్వాత నెక్స్ట్ లెవెల్ మినిస్ట్రియల్ జాబ్స్లో తీసుకునేది ఎస్ఎస్సి నుంచే. సో గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు. సో చాలా డిమాండింగ్, చాలా కాంపిటేటివ్ పోస్ట్ అనమాట యాక్చువల్గా ఇవి. సో ఎగ్జామ్కి వచ్చేసరికి Tier 1 అండ్ Tier 2. Tier 1కి వచ్చేసరికి ఎగ్జామ్లో 4 sections ఉంటాయి, చూసారు కదా 4 sections. ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. అన్నీ 25 questions ఉంటాయి. ఒక క్వశ్చన్కి 2 marks లెక్క 50. 1 hourలో 100 questions చేయాలి. అండ్ Tier 2కి వచ్చేసరికి 4 papers ఉంటాయి యాక్చువల్గా, కానీ ఇన్ జనరల్ అందరూ రాయాల్సినవి పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో మొత్తం కాంటెంట్ ఎబిలిటీస్ ఉంటాయి. మ్యాథ్స్ 100% మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. Tier 1లో మాత్రం 10th standard ఉంటుంది. సో ఇందులో 10th అండ్ ఇందులో ఉన్న క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ మాత్రం ఇంటర్ అండ్ డిగ్రీ స్టాండర్డ్లో ఉంటాయి. 100 questions ఇస్తాడు, 200 marks, ఈచ్ క్వశ్చన్కి 2 marks, 1/4 నెగిటివ్ మార్కింగ్ ఇక్కడ, 1/3 కాదు. అండ్ 2 hours ఈచ్ పేపర్, 2 hours ఉంటుంది అనమాట. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ కూడా ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంటుంది. 200 questions, 200 marks. సో ఒక క్వశ్చన్కి 1 mark, 1/4 అది ఎన్ని మార్క్స్ అయినా 2 marks అయితే 0.5, 1 mark అయితే 0.25 అలా డిడక్ట్ అవుతాయి. స్టాటిస్టిక్స్ అనేది చెప్పాను కదా, మనకి స్టాటిస్టిక్స్
ఎవరైతే ఎలిజిబులో వాళ్ళే ఆ పేపర్ రాయాలి టైర్ 1 క్లియర్ చేస్తే. అండ్ జనరల్ స్టడీస్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ అనేది ఫస్ట్ గెజిటెడ్ గ్రూప్ బి పోస్టులు చూసాం కదా, ఏఏఓస్, అసిస్టెంట్ అకౌంటెంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అని 2 ఉంటాయి. ఆ రెండింటికి మాత్రం మనం టైర్ 1లో సర్టెన్ కట్ ఆఫ్ ఉంటుంది, దానికి కూడా టైర్ 1 కట్ ఆఫ్ దాటిన తర్వాత మనం ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. సో ఇందులో ఉండేది ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్. అండ్ టైర్ 3కి వచ్చేసరికి జనరల్ ఎస్ఏ ఉంటుంది. సో జనరల్ ఎస్ఏ అండ్ సమ్ టైమ్ డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది, హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఏదో ఒక దీంట్లో రాయాలి. ఏమేమి ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటే రైటింగ్స్ ఆఫ్ అన్ ఎస్ఐ ఆర్ లెటర్ రైటింగ్ ఆర్ అపాయింట్మెంట్ లెటర్ రైటింగ్, ఎనీథింగ్ అలా ఉంటుంది 100 మార్క్స్కి. దానికి కూడా వర్డ్ లిమిట్ ఉంటుంది. సో 1 hour ఉంటుంది అన్నమాట. సో ఈ 3 ఫార్మ్స్ అయిపోయిన తర్వాత ఇది అయిపోతే అయిపోయినట్లే. సో 4th కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, అది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇందులో కూడా ఫెయిల్ అయిన ఉన్నారు. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మనకి కొన్ని పీపీటీస్ ప్రిపేర్ చేయడం కానీ, కొన్ని ప్రెజెంటేషన్ చేయడం అండ్ వర్డ్ డాక్యుమెంట్లో చేయడం, సమ్ అగ్రిగేట్ క్యాలిక్యులేషన్ చేయడం ఎక్సెల్లో, మొత్తం ఎంఎస్ ఆఫీస్ రిలేటెడ్గా ఉంటుంది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది. అండ్ డేటా ఎంట్రీ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అండి. టైపింగ్ టెస్ట్ మనం టైం ఇస్తాడు, ఆ టైంలో మనం ఎంటర్ చేయాలి డేటా. 25 minutes ఇస్తాడు అనుకుంటా. సో నియర్లీ 2000 words మనం కొట్టాలి. సో అది కూడా ఈజీనే ఉంటుంది, కాకపోతే కొద్దిగా మోడరేట్ లెవెల్లో టైపింగ్ స్కిల్స్ ఉంటే తప్ప అది కూడా పాస్ అవ్వడం కొద్దిగా కష్టం. అండ్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదేముండదు. సో అండ్ ఒకసారి మీరు నోటిఫికేషన్ చూస్తే కింద సిలబస్ అన్నీ ఉంటాయి. ఇంకోసారి నోటిఫికేషన్ చూడండి. ఎస్ఎస్సి సీజీఎల్ 2020 నోటిఫికేషన్ ఇంకా రాలేదు. మోస్ట్ లైక్లీ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రిపేర్ అవ్వండి, ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి 30 days ఆర్ 45 days టైం ఉంటుంది టైర్ 1కి. టైర్ 1 మంచిగా రాసి మంచి స్కోర్ వచ్చితే మాత్రం టైర్ 1కి క్వాలిఫై అయితే టైర్ 1, టైర్ 2కి వెళ్దాం. టైర్ 2 అప్పుడే టైర్ 2, టైర్ 3 రెండు కలిపే పెడతాడు. సో ప్రెజెంట్ స్టేటస్ ఏంటంటే ఎస్ఎస్సి సీజీఎల్ 2019 టైర్ 1 కంప్లీట్ అయింది, ఇంకా రిజల్ట్ రాలేదు. టైర్ 2 జూన్లో షెడ్యూల్ చేశాడు, కాకపోతే లాక్డౌన్ ఉంది కాబట్టి మేబీ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. నోటిఫికేషన్ కూడా డిలే అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనే వాళ్ళకి ఇది చాలా మంచి టైం. సో మంచిగా ప్రిపేర్ అవుతుండండి, ఎక్కువ ప్రీవియస్ పేపర్స్ అన్నీ సాల్వ్ చేస్తుండండి. అలా ఉంటే ఈజీ కొట్టొచ్చనే నమ్మకం అయితే నాకు ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. If you have any questions on this one, please do comment, I'll answer. Thank you.